నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ రోజు ధర్మ సందేహాల్లో మొదటి ప్రశ్న అయితే గురుగారు సాధారణంగా అంటూ ఉంటారు, తొందరగా చనిపోతే మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడు అని చెప్పి అంటూ ఉంటారు కదా, మరి నిజంగానే మంచి వాళ్ళని తీసుకెళ్తాడంటారా? అది కరెక్ట్ కాదమ్మా. మంచి వాళ్ళందరినీ కూడా త్వరగా తీసుకువెళ్తున్నారు, చెడ్డవాళ్ళని ఉంచుతారనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళ యొక్క శరీర ఆరోగ్యాన్ని బట్టి, పూర్వజంలో ఉండే గ్రహస్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు జాతకపరంగా శని, కుజ, రవిగ్రహాలు అనేవి బాగలేకపోతే ఏ మనిషి అయినా చనిపోతాడు. మంచి చెడుకు తారతమ్యం లేదు. ఊరికే నానుడు ఎవరో ఒక వ్యక్తి ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని చెడ్డవాడని ఎవరు అనరుగా అంటారా? దుర్మార్గుడైన దుష్టుడైన వాడు మంచివాడే అంటారు. మంచివాడండి, ఆ వ్యక్తి చాలా మంచివాడండి, నెంబర్ 1 అండి, మాకు చాలా చేశారు. మనిషి ఉండగా ఎవరు కూడా పొగడు, చనిపోయిన తర్వాత మహా పొగుడుతుంటారు ఆ మనిషి. కానీ మనిషి చనిపోయిన తర్వాత చెడ్డవాడని చెప్తే చుట్టాలు కానీ బంధువులు కానీ వాళ్ళు వ్యతిరేకత భావాలని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఒక చెడ్డ మనిషి చనిపోయిన తర్వాత మనం చెడ్డవాడండి, వీడు పెద్ద దుర్మార్గుడండి, లఫ్ట్ వ్యక్తిరని అంటారు. అన్న తర్వాత ఆ చుట్టాలు ఏమంటారు? అన్నవాడిని బాగా తిడతారు. అవునా? అందువల్ల మంచివాడిని ఎప్పుడూ కూడా, మంచి అయినా చెడ్డైనా కూడా సమయం వచ్చి సందర్భం వస్తే అతనికి వెళ్ళాలని లోకంలోకి వెళితే వెళ్ళిపోతారు. దానికి మంచి చెడుకు తారతమ్యం లేదు. చాలా ఊరికే నానుడు అది. అలా అనుకుంటే మంచి చనిపోయిన వాళ్ళందరూ మంచివాళ్ళ, చెడ్డవాళ్ళు అలా అని ఇప్పుడు ప్రాతిపదిక తీసుకోకూడదు. అది రాంగ్ ప్రొటెక్షన్. యాక్చువల్గా అయితే చనిపోయిన వ్యక్తులందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు. 2 రకాల ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అన్ని రకాల పర్సన్స్ దేశంలో ఉంటారు, దానిలో ఏం డౌట్ ఏం లేదు. కానీ ఇక్కడ మనం ఊరికే నానుడి మాత్రమే. అంటే వాళ్ళ యొక్క కర్మ ఫలితం వల్ల వాళ్ళు ముందు వెళ్తారు, కొంతమంది వెనక్కి వెళ్తారు, కొంతమంది మధ్యలో చనిపోతారు, రకరకాలుగా ఉంటుంది వాళ్ళకి. అలానే బాగా 90 ఏళ్ళు బతికిన వ్యక్తి చెడ్డవాడని చెప్తామా, 50 ఏళ్ళ చనిపోయిన వ్యక్తి మంచివాడని చెప్తాం? అలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఏదో ఊరికే నానుడు చెప్పుకుంటున్నారు అంతవరకే అమ్మా. చాలా సంతోషం గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. మాకు ఎన్నో తెలియని విషయాలను తెలియజేశారు. చాలా సంతోషం. తప్పకుండా. థాంక్యూ సో మచ్.